నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ప్రతిరోజు లలిత సహస్రనామాలకు ఒక్కొక్క చొప్పున ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. 290 నామము సకల గమ సంతుహ శుక్తి సముక్త మౌక్తిక. పద విభజన. ప్రతిపదార్థం సకల ఆగమ సంతోహ అన్ని ఆగమ శాస్త్రములనేడు శుక్తి ముత్యపు చిప్పలచే సంపుట చక్కగా ఉంచబడిన లేక నిక్షిప్తము చేయబడిన మౌక్తిక ముత్యము లేక ముత్యములతో కూర్చబడిన ముక్కెర గలదే. సకల వేద సమూహములో అనబడే ముత్యపు చిప్పలచే కప్పబడిన ఆనిముత్యము వంటిది అమ్మవారు. సమస్తమైన వేదాలనే ముత్యాలతో కూర్చబడిన నాసాభరణము గలదే. నాసాభరణము మొదలైనవి ఆభరణాలను తెలుపుతాయి, అంతేగాని పరమేశ్వరి స్వభావాన్ని తెలుపలేవు. ఆత్మని ఏది చేరలేదు. కేనోపనిషత్తులో నా చాక్షుర్గచ్చతి నావా గచ్చతి నో మనః. అక్కడికి కన్నులు పోలేవు, వాక్కు పోలేదు, మనసు పోలేదు. అంటే ఆత్మను కన్నుల ద్వారా తెలుసుకోలేము, ఎందుకంటే అది కళ్ళకి దృష్టినిచ్చే శక్తి. చెవుల ద్వారా వినలేము, అది చెవులకు వినికిడి శక్తినిచ్చేది. ఈ రకంగా అవయవాల ద్వారా మనసు ద్వారా ఆత్మను తెలుసుకోలేము. ఆత్మ వాక్చారము కాదు, చక్షురోచారము కాదు. ఇక్కడ మౌక్తికము అంటే ముత్యము లేక ముత్యములు కూర్చబడిన ముక్కెర లేక మంత్రరాజము అని అర్థము. శ్రీవిద్య మంత్రరాజము షోడాక్షరి. ఇది శ్రీవిద్యలో ప్రధానమైన మంత్రం. దీన్నే శ్రీవిద్య మహామంత్రం అని కూడా అంటారు. ఇందులో 16 అక్షరాలు ఉంటాయి. పంచదశి మహామంత్రానికి శ్రీం అనే బీజాన్ని చేర్చినట్లయితే అది షోడాక్షరి అవుతుంది. కామరాజ మంత్రానాంతే శ్రీబీజనేనే సమాన్విత. షోడాక్షరి విద్యాయాం శ్రీ విద్యాతి ప్రాకృతత. కా ఏ ఈలా హీం హా సా కాహా లా హీం సా ఖా లా హీం శ్రీం. ఇది 16 అక్షరాల గల మంత్రం, కానీ బ్రహ్మ విద్య మాత్రం కాదు. బ్రహ్మ విద్య అంటే మోక్ష విద్య, జీవాత్మను పరమాత్మతో ఏకం చేసేందుకు ఉపకరించే విద్య. ఎక్కువ మంది గురువులు ఉపదేశం చేసే బ్రహ్మ విద్య మహాషోడాశి. దీనికి 28 అక్షరాలు ఉంటాయి. అష్టబీజాక్షరనోదో పాశ్చాత్యాదశి తథా పంచాగ్న బీజాక్షరాశేష శ్రీ మహాషోడాసి మాత. పంచదశి మహామంత్రానికి ముందు 8 బీజాక్షరాలు, తర్వాత 5 బీజాక్షరాలు ఉన్నట్లయితే అది మహాషోడాశి అవుతుంది. అది బ్రహ్మ విద్య. శ్రీబీజ మాయా స్మరాయోనో శక్తి సర్వం యచ మాయా కమలాత్మక విద్య. శక్తేది బీజాని విలోవితాని శ్రీషోడాక్షన పరదేవత. పంచప్రణవాలు శ్రీం హ్రీం క్లీం హాం సౌ ఓం శ్రీం మొత్తం 8 బీజాక్షరాలు. పంచదశి మంత్రానికి ముందు పంచదశి, తర్వాత మళ్ళీ పంచప్రణవాలు. అయితే ముందున్న పంచప్రణవాలు అనులోమంగాను, తర్వాత ఉన్నవి విలోమంగాను ఉంటాయి. మొత్తం మంత్రంలో 28 అక్షరాలు ఉంటాయి. అదే మహాషోడాశి మంత్రం. శ్రీం హ్రీం క్లీం హాం సౌ ఓం హ్రీం శ్రీం కా ఏ ఈలా హీం హా సా ఖా హా హా లా హీం సా ఖా లా హీం సౌ హాం క్లీం హ్రీం శ్రీం. ఈ మంత్రం సకల వేదాసరం, పరమేశ్వరి స్వరూపం, బ్రహ్మ విద్య స్వరూపం. దీనిని మించిన మంత్రం కానీ వేదసారం కానీ లేవు. ఈ నామములో వేదాలన్నీ చదివినప్పటికీ ఆ పరమేశ్వరి యొక్క ముక్కెర మొదలైన ఆభరణాల గురించి తెలుస్తుంది, కానీ ఆమె తత్వం మాత్రం తెలియదు. అంటే వేదాలు పరమాత్మ స్వరూపాన్ని ప్రతిపాదించలేవు అని చెప్పబడింది. అమ్మవారు ముత్యం లాంటిది అని చెప్పుకున్నాము. ఈ ముత్యం అందరికీ అందుబాటులో ఉండే ముత్యము కాదు. మామూలు ముత్యము ముత్యపు చిప్పల గుప్పిట్లో నిక్షిప్తమై భద్రంగా రహస్యంగా ఉంచబడి ఉంటుంది. కానీ అమ్మవారు అనే ముత్యం తాలూకు ముత్యపు చిప్పలు ఎలాంటివంటే సకల ఆగమల సమూహమే. అంటే అన్ని స్మృతులు, శాస్త్రాలు, అన్ని శృతులే వేదాలే ఆ ముత్యపు చిప్పలట.
అలాంటి వేదశాస్త్రాల గుప్పెటలనే ముత్యపు చిప్పలలో గుప్తంగా దాచపడి ఉంచిన ముత్యం అమ్మవారు గాని సామాన్యంగా అన్ని చోట్ల తేలిగ్గా దొరికే సాధారణ ముత్యము కాదు. అంటే సకల నిగమ ఆగమ శాస్త్రాలన్నిటిలోనూ సూక్ష్మంగా రహస్యంగా ప్రతిపాదింపబడేది అమ్మవారి తత్వమే అని దీని భావం. ముత్యపు చిప్పలు రెండింటి మధ్యన ముత్యము నిక్షిప్తమై ఉంటుంది. ఆ రెండు ముత్యపు చిప్పలు ఏవంటే ఒకవైపు నిగమాలు స్మృతులు లేక వేదాలు, ఇంకొక వైపు ఆగమాలు స్మృతులు లేక శాస్త్రాలు. పటోట్టాపాలు లేకుండా గోప్యంగా ప్రశాంతంగా సాధన మార్గంలో అమ్మవారిని ఆరాధించే సాధకులు ఈ నామాన్ని జపిస్తే వారి ఆరాధన శుచివంతమై పవిత్రమై ముక్తివంతమవుతుంది. అంటే ముక్తి ఫలాన్ని పొందుతారు. అంటే వారు మోక్షస్థితిని పొందుతారు. ఈ నామానికి క్రింది అర్థాలు చెప్పుకోవచ్చు. సకల వేద శాస్త్రాల సమూహం అనే ముత్యపు చిప్పల గుప్పిట్లో గుప్తంగా ఉంచబడిన ముత్యపు అమ్మవారు, సకల వేద శాస్త్రాల సమూహం అనే ముత్యములతో కూర్చబడిన ముక్కు పుడక బులాకి గలదే. ఓం సకల గమ సంతోహ శుక్తి సంపుట మౌక్తికాయ నమః. షోడాక్షరి శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి చూసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్